ప్రేమించేటప్పుడు పెద్దల మాట, పెళ్లి చేసుకున్నాక చేసుకున్న వారి మాట వినరు కొందరు. అయితే వీరంతా ఓకోవకు చెందిన వారైతే మా రూటే సెపరేట్ అంటూ మరో కొత్త రకం మనుషులు పుట్టుకొచ్చారు. అసలు మేం పుట్టిందే శృంగారం కోసం, కేవలం కామ కోరికలు తప్ప మాకు జాలి దయ లాంటివి ఏవి ఉండవు. మేం కోరుకున్నది కావాలనుకున్నది దక్కించుకోవటానికి హత్యలు కూడా అలవోకగా చేసేస్తామంటున్నారు ఈ మరో రకం మనుషులు. జ్యోతి, ఈ జాలి లేని జ్యోతి గుజరాత్ ధర్వాడ్ కమల్పురాలోని బరంగాయిలో ఉంటుంది. అయితే యుక్త వయసు రాగానే ఆగలేకపోయింది. అర్జెంటుగా ప్రేమలో పడి అన్నింటినీ చదివేయాలి అనుకుంది. ఒకరిద్దరిని సెలెక్ట్ చేసుకుని లైన్ లో పెట్టింది. కానీ ఈమె బుద్ధి తెలుసుకున్న పేరెంట్స్ జ్యోతిని కంట్రోల్ చేశారు. అయితే అప్పుడే ఈ జ్యోతికి సవదత్తిలో ఉండే కల్లయ్య అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అసలే మగాడిని చూస్తే అదో టైప్ లో చూసి లైన్ లో పెట్టే ఈ జ్యోతికి కల్లయ్య పరిచయం కావటంతో వెంటనే అతనితో అయినా ప్రేమలో పడి ఆ తప్పు చేసేసి తాళి కట్టించుకోవాలి అనుకుంది. ఇటు కల్లయ్య కూడా ఈ జాలి దయాలేని జ్యోతి మైకంలో పడిపోయాడు. తన కోరికలు తీర్చుకోవడానికి పార్ట్నర్ రెడీగా ఉండటంతో పెళ్లికి ముందే అతనితో ఏకాంతంగా గడిపేసింది జ్యోతి. అలా చాలా కాలం ఇద్దరు కలుసుకుంటూ తెగ ఎంజాయ్ చేసేశారు. అయితే అలా హద్దు అదుపు లేకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళుతూ ఉండేసరికి విషయం ఇద్దరు పేరెంట్స్ కి తెలిసింది. దీంతో ఇద్దరి ఫ్యామిలీస్ లో గొడవ స్టార్ట్ అయింది. మరీ ముఖ్యంగా కల్లయ్య ఇంట్లో. ఎప్పుడైతే జ్యోతితో కల్లయ్య తిరుగుతున్నాడు అని తెలిసిందో అప్పుడే వారు ఈ జ్యోతి గురించి అంతా ఆరా తీశారు. అప్పుడే తెలిసింది వారికి ఈ జ్యోతి గతం పరమ చెత్తదని, ఆమె కల్లయ్యకి ముందే ఒకరిద్దరికి ప్రేమ పాఠాలు చెప్పిందని, కాకపోతే తల్లిదండ్రులు కంట్రోల్ చేయటం వల్ల లేచిపోకుండా ఉందని తెలిసింది. దీంతో వారు కల్లయ్యని కళ్ళు తెరిచి చూడమన్నారు. నీ జ్యోతి గతంలో జ్యోతిలక్ష్మి వేషాలు వేసింది, అందుకే జ్యోతి జోలికి పోవద్దన్నారు. కానీ కల్లయ్య మాత్రం మీరన్ని చెప్పినా నేను నమ్మను, జ్యోతి నిప్పు, ఆమెతో నాకు పెళ్లి చేయటం ఇష్టం లేకే మీరి నిందలన్నీ వేస్తున్నారన్నాడు. 6 నూరైనా నేను జ్యోతినే పెళ్లాడుతానే అందరినీ ఎదురించాడు. మరో పక్క జ్యోతి కూడా కల్లయ్య నా ప్రాణం నా గుండెకాయ, నా పెళ్లి నా ఇష్టం, ఇష్టం ఉంటే చెయ్యండి, లేకపోతే లేచిపోయి పెళ్లి చేసుకుంటా, ఏదో ఇప్పటిదాకా మీరు నన్ను కంట్రోల్ చేయగలిగారు, కానీ ఇంకా ఆ ఛాన్స్ మీకు లేదు. కల్లయ్యతో సావాసం చేశాక నేను మహా ముదురునైపోయా, ఇక మీ మాట వినే ప్రసక్తే లేదంది. కూతురు తెగించేసింది అని గ్రహించారు పేరెంట్స్. అయితే ఆమె ప్రేమించిన పద్ధతిగా పెళ్లి చేయమని అడగటంతో ఈ పెళ్లితో అయినా జ్యోతి పద్ధతిగా ఉంటుందేమో అనుకుని అందరూ కలిసి ఇద్దరికి పెళ్లి చేశారు. అలా 7 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 7 ఏళ్లలో వీరికి ఇద్దరు కవల కుమార్తెలు పుట్టారు. ప్రస్తుతం వీరి వయసు 5 సంవత్సరాలు. అయితే ఇక్కడ నుండే అసలు కథంతా మారిపోయింది. జ్యోతికి పుట్టిన ఈ కమల పిల్లల్లో సహనాలి అనే పాపకు 2 కాళ్లు లేవు. పుట్టుకతోటే అంగవైకల్యంతో పుట్టింది. పైగా పెద్దగా తెలివి కూడా లేకుండా అమాయకంగా ఉండేది. మరో కూతురు మాత్రం ఆరోగ్యంగా పుట్టింది. అప్పటి నుండి జ్యోతి తన కాళ్లు లేని కూతుర్ని చిన్న చూపు చూడటం మొదలుపెట్టింది. ఈ అవిటిది వచ్చి వచ్చి నా కడుపులోనే పడాలా అని సహనాలిని ఆడిపోసుకునేది. అవన్నీ గమనించిన భర్త, సహనాలి ఎలా పుట్టినా ఆమె మన బిడ్డనే, నువ్వు ఆమె కన్న తల్లివి, తల్లి పిల్లలు ఎలా ఉన్నా ప్రేమిస్తుంది, కానీ నువ్వేంటి సహనాలిపై ప్రేమ చూపించకపోగా కొంచెం కూడా జాలి లేకుండా ఆమెను తిడుతున్నావు, నువ్వు అసలు కన్న తల్లివేనా అని ఆమెను తిట్టేవాడు. అలా ఇద్దరికి మెల్లమెల్లగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. క్రమంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే సరిగ్గా అదే టైంలో ఈ జాలి లేని జ్యోతికి హుబ్లీలోని నవనగర్ లో ఉండే 22 ఏళ్ల రాహుల్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో మళ్లీ లవ్ ఆట స్టార్ట్ చేసింది జ్యోతి. అయితే ఈసారి ఆడే ఆట చాలా సీరియస్ గా ఆడాలనుకుంది. కల్లయ్యతో జీవితం వరస్ట్ గా ఉంది, అందుకే రాహుల్ తో అయినా జీవితాన్ని ఆనందంగా గడపాలనుకుంది. అలా అనుకుని అక్రమ బంధం పెట్టుకుని అతనితో తిరుగుతుంది. అప్పటి నుండి భర్త కల్లయ్యను దూరం పెట్టేసింది. దీంతో అసలు మ్యాటర్ ఏంటని కూపీలాగాడు కల్లయ్య. అప్పుడే ఈ జ్యోతి కామపురాణం మొత్తం అతనికి తెలిసింది. నన్ను ప్రేమించి పెళ్లాడి ఇప్పుడు మరొకరితో ప్రేమలో పడి తిరుగుతావా అన్నాడు. అప్పటికే భర్తంటే అసహ్యం పెంచుకున్న జ్యోతి, అవును నే తిరుగుతా, అయితే ఏంటి, నీతో కాపురం చేయటం నాకు ఇష్టం లేదు, అందుకే నా దారి నేను చూసుకున్నానంది. ఆ మాటలకి బీపీ పెరిగిపోయింది కల్లయ్యకు. నేనంటే ఇష్టం లేనప్పుడు నాతో కలిసి ఉండటం ఎందుకు, అయినా నన్ను అంత అసహించుకుంటున్నప్పుడు సిగ్గు లేకుండా నీతో కలిసి ఉండాల్సిన అవసరం నాకు లేదు, అందుకే నీకు విడాకులు ఇచ్చేస్తానని జ్యోతికి విడాకులిచ్చాడు. జ్యోతి కూడా కల్లయ్యతో విడిపోవాలని అనుకుంటూ ఉండటంతో ఆనందంగా అతనికి విడాకులు ఇచ్చేసి పిల్లలిద్దరిని తీసుకుని తన పుట్టింటికి చేరింది. అప్పటికే కూతురు చేష్టలతో విసిగిపోయిన పేరెంట్స్, ఇక నుండైనా రాహుల్ ని వదిలేసి పద్ధతిగా నీ పిల్లల్ని చూసుకో అన్నారు. ఆ రాహుల్ మైకంలో పడిపోయి బంగారం లాంటి సంసారాన్ని ప్రేమించే భర్తను వదులుకున్నావు, మేం ఎన్ని చెప్పినా వినకుండా జీవితాన్ని అధోగతి పాలు చేసుకున్నావన్నారు. అయితే అప్పటికి కూడా జ్యోతి తన బుద్ధిని మార్చుకోకుండా, నా జీవితానికి వచ్చిన నష్టమేం లేదు, నా రాహుల్ ఉన్నాడు నాకు, నా జీవితానికి అతనే నా భరోసా అంటూ ఏకంగా ప్రియుడిని తన తల్లి ఇంటికే పిలిపించుకొని సిగ్గు లేకుండా తన పేరెంట్స్ ముందే అతనితో గదిలోకి వెళ్లిపోయి గడిపేది. కూతురి చేష్టలు చూసిన పేరెంట్స్ తట్టుకోలేక ఆమెపై తిరగబడ్డారు. నువ్వు పద్ధతిగా ఉంటేనే మా ఇంట్లో ఉండు, ఇలాంటి పనులు చేస్తే మా ఇంట్లో నిన్ను ఉంచుకోమన్నారు.
అయితే ఆ మాటలకి జ్యోతి మరింత రెచ్చిపోయింది. మీరు నన్ను ఇంట్లో నుండి గెంటేసే హక్కు మీకు లేదు. నేను మీకు ఉన్న ఏకైక కూతుర్ని. మీ ఆస్తికి నేనే హక్కుదారిని. కాదంటే ఎంత దూరమైనా వెళ్ళడానికి నేను సిద్ధమే. అయినా మీ ముఖాలు చూస్తూ మీ తిట్లు భరిస్తూ నా ప్రియుడితో గడపాలని నాకు అనిపించట్లేదు. అందుకే నేను పై గదిలోకి వెళ్లిపోతా అంటూ తన పడక పై ఫ్లోర్ కి షిఫ్ట్ చేసుకుని అప్పటి నుండి ప్రియుడితో అక్కడే గడుపుతుంది. అయితే జ్యోతి అలా ప్రియుడితో గడుపుతున్న టైంలో ఆమెకు పేరెంట్స్, బంధువులు, చుట్టుపక్కల వారు అన్న సూటిపోటి మాటలు, తిట్లు గుర్తొచ్చి ఈ మాటలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోని అడిగింది రాహుల్తో. ఆమె మాటలను విని అదిరిపడ్డాడు రాహుల్. పెళ్ళా? అది నిన్న? నువ్వు 2 బిడ్డల తల్లివి. పైగా నీ కాళ్ళు లేని కూతురికి ఎవరో ఒకరి సాయం కావాలి. సో నేనామెను భరించలేను. అలాంటప్పుడు నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆ మాటలకి ఆలోచనలో పడింది జ్యోతి. తన కాళ్ళు లేని కూతురు వల్లే రాహుల్ తనని పెళ్లి చేసుకోవటం లేదనుకుంది. ఆ పాప వల్లే తనకు దక్కాల్సిన సుఖం పూర్తి స్థాయిలో దక్కకుండా పోతుందనుకుంది. తన సుఖాలకు తన కూతురే అడ్డుపడుతుందని, అందుకే ఆమెను చంపేయాలని నిర్ణయించుకుంది. ఫిబ్రవరి 8న ప్రియుడు రాగానే ఆ విషయం అతనికి కూడా చెప్పింది. అతను కూడా సరే అనటంతో తన 5 ఏళ్ల పాపను దగ్గరికి తీసుకొని కావాలనే అన్నం తినిపించి ప్రేమ కురిపిస్తున్నట్లు నటిస్తూ జోకొట్టి నిద్రపుచ్చింది. పాప నిద్రపోయాక జాలి దయ్యాలేని ఈ జ్యోతి తను పాపకు కన్న తల్లినన్న విషయం మర్చిపోయి కసాయి తల్లిలా కత్తి తెచ్చి నిద్రపోతున్న పాప పీక కోసేసింది. దానికి ప్రియుడు కూడా సాయం చేశాడు. ఆ తర్వాత తమ ప్లాన్ లో భాగంగానే పాపను తీసుకువెళ్లి మేడ మీద నుండి కింద పడేశారు. పాప ఆడుకుంటూ కాలు జాలి పడిపోయిందని అందరినీ నమ్మించారు. హాస్పిటల్ కి తీసుకువెళ్లింది జ్యోతి. అక్కడి డాక్టర్స్ కి కూడా అదే చెప్పింది. అయితే అక్కడ పాపను పరిశీలించిన డాక్టర్స్ కి ఆమె పీక కోసినట్లుగా అనిపించడంతో అనుమానం వచ్చి విషయాన్ని పోలీసులకు చెప్పారు. వారు ఎంట్రీ ఇచ్చి జ్యోతిని పట్టుకుని ప్రశ్నించారు. అయితే ఈ జాలి దయ్యాలేని జ్యోతి మాత్రం పోలీసుల ముందు తెగ నటించేసింది. మీరు అనుమానిస్తుంది నా కన్న తల్లి ప్రేమను అంటూ ముసలి కన్నీరు కార్చింది. పాపను హాస్పిటల్ కి తేవడానికి ముందే ఆమె చనిపోయిందని డాక్టర్స్ చెప్పడంతో పోలీసులు జ్యోతిని అస్సలు వదలలేదు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. కానీ జ్యోతి మాత్రం తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది. కానీ కాకి మామలు మాత్రం కాంప్రమైజ్ కాకుండా జ్యోతి నుండి నిజాలన్నీ కక్కించారు. వారి విచారణలో జ్యోతి తనే తన ప్రియుడితో పెళ్లి కోసం, అతనితో సుఖం కోసం అడ్డుగా ఉన్న తన కూతుర్ని ప్రియుడితో కలిసి చంపేశానంది. దీంతో జ్యోతిని, రాహుల్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిద్దరూ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.